హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సిఎస్ఎన్. బాగున్నారండి? ఇదిగోండి ఈరోజు నేను పరోటా చేస్తున్నానండి, పన్నీర్ పరోటా అండి. ఇదిగోండి నేను ఒక 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. దీంట్లో కొంచెం కారము, హాఫ్ స్పూన్ కారము, ధనియాల పౌడరు, ధనియా, చిన్న చిన్న ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ వేసానండి నేను. ఇదిగోండి ఇలాగా ఉల్లిపాయ, జీలకర్ర అండి, జీలకర్ర వేసాను, ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా అండి, ఎక్కువ కాదు, కొంచెం లైట్ కానీ ఎక్కువ వేయకూడదు. పన్నీర్ అనమాట గ్రేట్ చేసేయాలి మనము. గ్రేట్ చేసేసి దాన్ని ఇలా కలిపానండి. సాల్ట్, కారము, కొంచెం పసుపు ఇవన్నీ వేసి కలిపానండి. ఇదిగోండి ఇలాగ చపాతీ చేశానమాట. మనము ఇది బొబ్బట్లు ఎలా చేసుకుంటామో అలాగ పెట్టి మధ్యలో చేశానండి. ఇదిగోండి సాఫ్ట్గా వస్తుంది. పిండిలో కొంచెం నేను ఎలాగ నాది మల్టీగ్రెయిన్ పిండి కాబట్టి కొంచెం వేడి నీళ్ళు వేసి పిసుక్కున్నానండి నేను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పరోటా. ఇప్పుడు మేము అలాగ రోజుకి ఒక్కొక్క రకం చేసుకుంటామండి, అన్ని రకాలను. ఇలా పన్నీర్ది చాలా టేస్ట్గా ఉంటుంది అన్ని పరోటాల కన్నాను. ఇదిగోండి ఇలాగా సాఫ్ట్గా వస్తుంది ఇది. ఇదిగోండి ఇదిగోండి ఇది ఇలాగ వేసి కలుపుకొని ఒక 10 మినిట్స్ ఉంచాలండి దీంట్లో అన్నీ వేసేసి. అన్ని ఉప్పు కారం అన్నీ బాగా ఎక్కుతాయి కదా, దాని మధ్యలో బొబ్బట్లలాగా మనం పెట్టుకొని ఇలా చేసుకోవడమేనండి. మీరు కూడా ట్రై చేయండి, ఇలాగా ఒకసారి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు, కాల్చుకోవచ్చు అండి, లేదంటే నూనె వేసైనా చేయొచ్చండి. ఇది ఇలాగా మెత్తగా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుందండి. ఇది లంచ్ బాక్స్కి అవ్వండి, మగవాళ్ళకి, పిల్లలు ఇలా పెట్టి రోల్ లాగా చేసి తినేస్తారండి. లేదు పిండిలో కూడా మనం కలుపుకోవచ్చండి. పిండిలోని ఇవన్నీ ఇలాగ ఇది లేకపోతే పిండిలో కూడా నేను చూపెట్టాను కదా, అలా పిండిలో కూడా కలిపేసుకోవచ్చండి. ఎంత సాఫ్ట్గా మెత్తగా వస్తుందండి, దూదిలాగా. ఇదండి, మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకాను. ఇదిగోండి ఇలాగా చాలా మెత్తగా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఇలాగ గ్రేట్ చేసేసుకోవాలి సన్నదానితో, చాలా స్మూత్గా ఉంటుందండి. ఇలాగా ఇక అన్ని సమానంగా కాలుతుందండి పరోటా. అసలు చాలా టేస్ట్గా ఉంటుంది. మధ్యలో వీక్లీ వన్స్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదిగోండి చూసారా ఎంత మెత్తగా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ అండి.